శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత విశ్వరూప సందర్శన యోగంలో ఈరోజు మనం 32, 33 శ్లోకాలను తెలుసుకుందాము. ఇప్పటి వరకు అర్జునుడు 17 శ్లోకాలలో విశ్వరూప వర్ణన మరియు తన యొక్క అనుభూతి చెప్పి ఆ ఉగ్ర రూపాన్ని ప్రసన్నంగా మార్చమని కోరుతాడు. మరియు ఆ ఉగ్ర రూపంలో ఉన్నది ఎవరో చెప్పమని అడుగుతాడు. దానికి పరమాత్మ సమాధానం ఇస్తున్నాడు. శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతే పిత్వా న భవిష్యంతి సర్వే ఏవ స్థితః ప్రత్యనీకేషు యోధాః. కాలః అస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః. నేను సర్వలోకములను తుదముట్టించునట్టి విజృంభించిన మహాకాలుడను. నేను లోకాలను నాశనం చేసే భయంకరమైన కాలాన్ని అంటున్నాడు. ఈ లోకంలో ప్రతీదీ కాలం వల్లే పుడుతుంది, వృద్ధి చెందుతుంది, చివరకు నశిస్తుంది. సృష్టిలో వినాశనం కూడా దైవలీలయే అని అర్థం. లోకాన్ సమాహక్తుం ఇహ ప్రవృత్తః. ఇప్పుడు ఈ లోకాలను రూపుమాపుటకై పూనుకొని ఉన్నవాడను. ఎందుకు ఇప్పుడు నేను ఇంతగా అతి పెద్దగా వృద్ధి పొంది ఉన్నాను అంటే, ఈ జనాలను కౌరవసేన మరియు ఇతరులను సంహరించడానికి నేను ఇప్పుడు ఉగ్ర రూపంలో ఉన్నాను. ఋతే అపి త్వాం న భవిష్యంతి సర్వే. ఋతే అపి త్వాం అంటే నీవు లేకపోయినా అని. నీవు లేకపోయినా అంటే నీవు యుద్ధం చేసినా చేయకపోయినా వీరు మిగిలి ఉండరు. సర్వే ఏ అవస్థితాః ప్రత్యనీకేషు యోధాః. ప్రత్యనీకేషు అంటే శత్రుపక్షములయందు ఏ వీరులు అవస్థితాః ఉన్నారో అందరూ, అంటే నీవు యుద్ధం చేసినా చేయకపోయినా శత్రుపక్షంలో ఉన్న వీరులు ఎవరు మిగిలి ఉండరు, అంటే ఎవరు బతకరు అని స్పష్టం చేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుడు యుద్ధం చేయడానికి సంకోచించాడు. తన బాణాలతో తాతలు, గురువులు, బంధువులు చనిపోతారని భయపడ్డాడు. కానీ కృష్ణుడు వారు ఇప్పటికే నా కాలస్వరూపంలో చనిపోయారు, వారి ఆయుష్ తీరిపోయింది అని చెప్తున్నాడు. అర్జునుడు యుద్ధం చేయకపోయినా సరే వారి మరణం తథ్యం అని స్పష్టం చేస్తున్నాడు. నా వల్లే ఇది జరుగుతుంది, నేను చేస్తున్నాను అనే అహంకార భావన మనకు ఉండకూడదు. అంతా దైవం యొక్క నిర్ణయం ప్రకారమే జరుగుతుంది అని భావించాలి. ఫలితం ఎలా ఉన్నా మన బాధ్యతను, మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. అర్జునుడికి క్షత్రియ ధర్మం కాబట్టి అతను యుద్ధాన్ని ఆచరించాలి. కాలోస్మి శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతే పిత్వా న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు
ప్రత్యనీకేషు యోధాః. లోకక్షయం చేయడం కొరకు వృద్ధి చెందిన కాలస్వరూపుడిని నేను. లోకాలను సంహరించటానికి ఇక్కడ పూనుకొని ఉన్నాను. రెండు వైపులా ఉన్న యోధులు అందరూ నీవు యుద్ధం చేసినా చేయకపోయినా మిగలరు అని అంటున్నాడు. 33వ శ్లోకం. తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం. మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. తస్మాత్ త్వం ఉత్తిష్ఠ యశః లభస్వ. కాబట్టి అర్జున లెమ్ము, అంటే యుద్ధానికి సిద్ధము కమ్ము, కీర్తిని సంపాదించు. నిరాశలో నిండిపోయిన అర్జునుడిని కృష్ణుడు తట్టి లేపుతున్నాడు. జరగాల్సింది దైవ నిర్ణయం ప్రకారం జరిగిపోతుంది. నువ్వు విచారించకుండా నీ కర్తవ్యం అయినటువంటి యుద్ధాన్ని చెయ్యి అని అంటున్నాడు. జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం. శత్రువులను జయించి సర్వసంపదలతో తులతూగుతున్న ఈ రాజ్యాన్ని అనుభవించు. దేవతలు కూడా జయించలేని భీష్మ ద్రోణాది అతిరథులను అర్జునుడు జయించాడు అన్న కీర్తిని పొందు. ఆ కీర్తి పుణ్యం చేసుకున్న వారికి మాత్రమే లభిస్తుంది. దుర్యోధనాది శత్రువులను జయించి శత్రువులు లేని సంపన్నమైన రాజ్యాన్ని అనుభవించు. మయా ఏవ ఏతే నిహతాః పూర్వం ఏవ. వీరంతా ఇంతకు ముందే నా చేత చంపబడ్డారు. భౌతికంగా వారు బతికి ఉన్నట్లు కనిపిస్తున్నా కాలస్వరూపుడైన భగవంతుని దృష్టిలో వారి ఆయుష్ తీరిపోయింది. వారి మరణం ఖాయమైపోయింది. అర్జునుడు ఇప్పుడు వారిని చంపడం అనేది కేవలం ఒక బాహ్య చర్య మాత్రమే. నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. అర్జునుడు ఎడమ చేతితో కూడా, అంటే కుడి చేతితోనూ ఎడమ చేతితోనూ రెండు చేతులను బాణాలు నేర్పుగా వేయగలడు. కాబట్టి సవ్యసాచిన్ అని పేరు. ఇది అర్జునుడికి బిరుదు. నీవు నిమిత్తమాత్రుడవు. నిమిత్తమాత్రం భవ అనేది గీతలో చాలా ముఖ్యమైన వాక్యం. నిమిత్తమాత్రం అంటే కేవలం నువ్వు ఒక సాధనం లేక ఒక కారణం అని అర్థం. తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం. మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. ఓ సవ్యసాచి అర్జున, ఈ పని అంటే యుద్ధం జరగాలని నేను ముందే నిర్ణయించాను. అది నీ ద్వారా జరగాలి అని కోరుకుంటున్నాను. నువ్వు యుద్ధం చేసి ఆ కీర్తిని దక్కించుకో. నువ్వు చేయకపోతే మరొకరి ద్వారా అయినా ఇది జరుగుతుంది. కాబట్టి నా చేతిలో ఒక సాధనంగా మారి నీ ధర్మాన్ని నెరవేర్చు అని కృష్ణుడు అంటున్నాడు. మనం చేసే పనులకు మనమే కర్తలమని, ఫలితం మన వల్లే వస్తున్నాయని అహంకారం ఉండకూడదు. భగవంతుని చేతిలో మనం సాధనాలు అని భావించి మన విధిని మనం చిత్తశుద్ధితో చేయాలి. ఫలితం గురించి ఆందోళన చెందకూడదు. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.